జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ మీద ఉగ్రవాదుల దాడి ఏంటో నాకు అర్థం కాలేదు. తూర్పు జర్మనీలోని జరిగినటువంటి ఇది సంచలనం అవుతుంది. మాగ్దబర్గ్ నగరంలో క్రిస్మస్ కొనుగోలుదారులతో రద్దీగా ఉన్నటువంటి మార్కెట్లో ఒక కారు జనం మీదకి దూసుకొచ్చేసింది. 5గురు మరణించారు, 7గురు భారతీయులు సహా 200 మందికి పైగా గాయపడ్డారు. మొన్న శుక్రవారం జరిగినటువంటి నిన్నే మనం దాని గురించి ప్రస్తావించుకున్నాం. ఈ దురాఘాతకానికి కారకుడైనటువంటి వ్యక్తి సౌదీ అరేబియా వాడని మనం ముందే అనుకున్నాం. వాడికి పేరు డాక్టర్ అంటాడు, మళ్ళీ తలేబ్ బట. కోపోద్రిక్తులైనటువంటి ప్రజలు ఘటనాస్థలంలో అతన్ని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. తనంతాను మాజీ ముస్లింగా పేర్కొనేటువంటి తలేబ్ ఎందుకు ఈ దురాఘాతానికి పాల్పడ్డాడన్నది ఇంకా స్పష్టంగా లేదు. ప్రతిరోజు డజన్ల కొద్దీ ఇస్లాం వ్యతిరేక పోస్టులు పెట్టడం అతనికి అలవాటు. అతివాద జాతీయ పార్టీ అయినటువంటి ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీకి అతని మద్దతుదారు కూడా. తలేబ్ 2006 నుంచి జర్మనీలో నివాసం ఉంటున్నాడని, మాగ్దబర్గ్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెర్న్బర్గ్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడని సాక్సనీ అన్హాల్ట్ రాష్ట్ర అంతర్గత వ్యవహారాల మంత్రి తమరా జీస్టింగ్ చెప్పుకొచ్చారు. మాగ్దబర్గ్ దాడికి బాధ్యుడు ఒక్కడేనని, తనకు తెలిసినంత వరకు నగరానికి మరే ముప్పు లేదని సాక్సనీ ఈ సందర్భంగా ప్రకటించారు. హెన్లాఫ్ విలేకరులకు చెప్పుకొచ్చారు. 8 ఏళ్ల క్రితం బెర్లిన్ నగరంలో రద్దీగా ఉన్నటువంటి క్రిస్మస్ మార్కెట్ మీద ఒక ఉగ్రవాది, ఇస్లామిక్ ఉగ్రవాది ట్రక్ నడిపి 13 మందికి మృతికి కారణమైతే ఇది 2వ ఉదంతమైంది. అక్కడ ఉగ్ర మూలాలు కొత్త కోణం ఉన్నాయి అక్కడ.